హాయ్ అండి, వెల్కమ్ టు శ్రావణి రామోజం వ్లాగ్స్. నేను మీ శ్రావణి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో నో ప్రిజర్వేటివ్స్, నో కలర్స్, న్యాచురల్ ఫుడ్ విత్ యూనిక్ టేస్ట్ అనమాట. కొంతమంది పిల్లలు, పెద్దవాళ్ళు ఇది తినము, అది తినము, ఈ కర్రీ తినము, ఆ కర్రీ తినము అంటుంటారు. కానీ మనము టేస్టీగా, కలర్ఫుల్గా చేస్తే ఏ కర్రీ అయినా ఫుల్గా లాగిచ్చేస్తారనమాట. ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ పొట్లకాయ ఫ్రై. ఏమేమి కావాలో చూద్దామా. చిన్న పౌడర్ రెడీ చేసుకోవాలి. దానికి ఇంగ్రీడియంట్స్: పల్లీలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, వెల్లుల్లి, ధనియాలు, ఎండుమిర్చి, కొబ్బరి, నువ్వుల పౌడర్. ఫస్ట్ మనం ప్యాన్ పెట్టుకొని పచ్చి కొబ్బరి అయినా సరే, ఎండు కొబ్బరి అయినా సరే కొంచెం వేయించుకొని తీసుకోవాలి. మంచిగా వేగితే మంచిగా దాని టేస్ట్ అనేది వేరే మారుతుంది. నువ్వులు ఉన్నవాళ్ళు ఓకే, నా దగ్గర నువ్వులు లేవు, పౌడర్ ఉంది అందుకని పౌడర్ తీసుకున్నాను. నువ్వులు ఉంటే కూడా వేయించుకోవాలి. అన్నీ మనం వేయించుకొని తీసుకుంటాం ఇక్కడ ఏదైనా. చూడండి, తర్వాత పల్లీలు వేసాను, పల్లీలు కూడా వేయించుకోవాలి. అది కూడా పక్కకు పెట్టేసి తర్వాత కొంచెం శనగపప్పు, మినపప్పు, ధనియాలు కొన్ని ఉన్నాయి, ఇంకా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు మీరు. ధనియాలు, జీలకర్ర వేసి బాగా కొంచెం అందులో నుంచి అరోమా వచ్చేంత, అంటే టేస్ట్ దాంట్లో స్మెల్ వస్తుంది, మంచి స్మెల్. వేయించిన తర్వాత అలా వచ్చేంత వరకు ఉంచేసి దాని తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఎల్లిపాయ కూడా వేసుకొని మంచిగా వేగాక తీసి మంచిగా పౌడర్ చేసుకోవాలన్నమాట. చల్లగా కావడానికి ఒక 10 మినిట్స్ పడుతుంది. నువ్వుల పౌడర్ వేసాను, మీరు నువ్వులు ఉంటే నువ్వులు కూడా వేయించుకోండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ని మంచిగా ఆయిల్లో ఉల్లిపాయ, కరివేపాకు, ఉల్లిపాయ కట్ చేసుకొని పెట్టుకోవాలి ముందే. ఉల్లిపాయ వేసుకొని మంచిగా వేగాక కరివేపాకు అవన్నీ వేసుకొని అల్లం వెల్లుల్లి వేసుకొని దాన్ని రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఉల్లిపాయ వేగాక పసుపు వేసి మంచిగా కలిపేసుకొని పొట్లకాయ అన్నాం కదా, పొట్లకాయని మంచిగా కట్ చేసుకొని కడిగి ఒక 2 టైమ్స్ కడిగి పెట్టుకున్నానండి. ఆ పొట్లకాయని అందులో వేసేస్తున్నాను. కొంతమంది ఉడకబెట్టుకున్నా ఓకే, ఉడకబెట్టుకున్న తర్వాత కూడా సేమ్ ప్రాసెస్, ఉడకబెట్టుకోవడమే ఒక డిఫరెంట్ అనమాట. దాని తర్వాత తీసి పోపులో వేసేయడమే, మనం వేయించుకున్న పోపులో. అది బాగా మగ్గాలి, కొంచెం గట్టిగా ఉంటుంది. మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలి. మనం చేసుకున్న పౌడర్ చల్లారిపోయింది, ఇంకా మిక్సీ పట్టుకొని వచ్చేసేయాలన్నమాట. ఇది బాగా మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి. అది తొందరగా మగ్గడానికి, పొట్లకాయ తొందరగా మగ్గడానికి సాల్ట్ వేసాను. కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేస్తే ఇంకా కొంచెం ఈజీగా మగ్గిపోతుంది. అది చూడండి, అలా ఇలా ప్రెస్ చేస్తే కొంచెం వెళ్ళిపోవాలి. ఒక 90% ఉడకాలి. ఒక 10% మనం పౌడర్స్ వేసుకున్నాం కదా, కారం. తర్వాత ఇంకా 90% అయిపోయింది. తర్వాత కారం వేసుకొని మంచిగా కలిపేసి దాంట్లోనే మనం తయారు చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ వేసేయాలి. నేను కొంచెంగా వేస్తున్నాను, అది సరిపోతుందేమో, మళ్ళీ ఎక్కువైపోతుందేమో అనుకున్నాను, కానీ కాదు. ఆ బౌల్ నిండా పొడి చేశాను, ఆ బౌల్ నిండా పొడి వేసేసాను. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా రుచిగా ఉంటుంది పొట్లకాయ ఫ్రై. మీరు చెప్పకుండా ఫ్రై చేసి వాళ్ళకి పెట్టేయండి. టేస్ట్ చూసి వాళ్ళనే కర్రీ ఏంటో కనుక్కోండి. ఎంత టేస్టీగా ఉందో వాళ్ళు అసలు గుర్తుపట్టలేరు అది పొట్లకాయ అని. ఈజీగా పెట్టేయచ్చు మనము, వాళ్ళకి తెలియకుండా మనం అన్ని కర్రీస్ పెట్టేయచ్చు అనమాట. అలా పొట్లకాయ కూడా పెట్టేయచ్చు. మంచిగా కలిపేసుకొని సాల్ట్ ఉంటే అడ్జస్ట్ చేసేసుకొని తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పొట్లకాయ ఫ్రై కంప్లీట్ అయిపోతుంది. ఒక 5 మినిట్స్ పెడితే అయిపోయి తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఈ పొట్లకాయ ఫ్రై చపాతీలోకి కానీ రైస్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా కంపల్సరీ పొట్లకాయ ఫ్రై తప్పక ట్రై చేసి కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రావణి రామోజం వ్లాగ్స్. బాయ్.